ఓం నమో నారాయణాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. బ్రహ్మోత్పత్తి శ్రీమద్ ఆంధ్ర భాగవతం 23వ భాగం మనం లోకి వెళ్ళాం. అక్కడ సుఖ మహర్షి ఏం చెప్తున్నారో మనం విందాం. బ్రహ్మోత్పత్తి స్వయంభవ మనవు. విదురుడు కురుసభలో ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఆయన అవమానింపబడ్డాడు. అప్పుడు విదురుడు అక్కడి నుండి బయలుదేరి ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఉద్ధవుడిని కృష్ణ భగవానుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడు అని చెప్పారు. యాదవులు అందరూ వెళ్ళిపోయారు అని చెప్పాడట. ఈ సందర్భంలో పరీక్షిత్తు ఉద్ధవుడు కూడా యాదవుడే కదా, అందుకని అతను ఎందుకు ఉండిపోయాడు అంటే పరీక్షిత్తు అంటున్నాడు, ఉద్ధవుడు కూడా యాదవుడే కదా, అతను ఎందుకు ఉండిపోయాడు అని శకుని అడిగాడు. కృష్ణుడికి ఏ జ్ఞానం ఉన్నదో అది ఉద్ధవుడికి ఉంది. కృష్ణుడు తన తర్వాత లోకానికి చెప్పటం కోసం ఉద్ధవుణ్ణి భూమి మీద ఉంచేశాడు. ఉద్ధవుడు శ్రీమన్నారాయణుని ఆదేశాన్ని అనుసరించి బదరికాశ్రమానికి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్న ఉద్ధవుణ్ణి విదురుడు కలుసుకుని నీవు శ్రీమన్నారాయణుని దగ్గర తెలుసుకున్న భాగవత జ్ఞానాన్ని నాకు చెప్పవలసింది అని అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు అది నా దగ్గరే కాదు, జ్ఞానాన్ని మైత్రేయుడికి కూడా చెప్పాడు. ఇప్పుడు మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి వినమని సలహా చెప్పాడు. అప్పుడు విదురుడు గంగ పడిన చోటైన హరిద్వారం వెళ్ళి భాగవత జ్ఞానాన్ని విన్నాడు. శ్రీ మహావిష్ణువు నాభి కమలంలో నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు. విష్ణువు యొక్క నాభి కమలం నుండి ఇప్పుడే చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు కదా, అప్పటికి మరి సృష్టి లేదు. తర్వాత కదా బ్రహ్మగారు సృష్టించింది. లోకాలన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. నీటితో నిండిపోయి ఉన్న లోకాల్లో తాను ఏమి సృష్టించాలో ఆయనకి ఏమీ అర్థం కాల బ్రహ్మగారికి. నేనన్నవాడిని ఒకడిని వచ్చాను కదా, మరి నన్ను కన్నవాడు ఒకడు ఉండాలి కదా అని బ్రహ్మగారు చుట్టూ చూశాడు. చుట్టూ నీళ్ళు తప్ప ఏమీ లేవు. జలప్రళయం అయిపోయి ఉంది. కంగారు పడిపోయాడు. ఏమిటి సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆయనకి పైనుంచి తప తప అనే ఒక మాట వినపడింది. అప్పుడు ఆయన తపించాడు. ఎలా ధ్యానమగ్నుడై ఈ మాట ఎవరి నుండి వెలువడిందో ఆయన దర్శనాన్ని కోరాడు, ఆపేక్షించాడు. అలా తపించగా శ్రీమన్నారాయణ దర్శనం అయ్యింది. అందుకే తపస్సు అంటే తపించటము అంటారు. తపించటం అంటే అదే కావాలని, ఆ నామం ఆయన దర్శనం కావాలని తపతప కొట్టుకోవడం అంటారు చూసారా, అలా తపతప ఆరాటంతో ఆ నామాన్నే స్మరించటమే తపస్సు అంటారు. అలా తపస్సు చేయగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనం అయింది. ఆయన నువ్వు ఇలా సృష్టి చెయ్యి అని బ్రహ్మగారికి వేదాల్ని ఇచ్చి ఆదేశించాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయటం ప్రారంభం చేశారు. ఆయన అలా సృష్టి చేయటం ప్రారంభం చేయటంలో ఒక గమ్మత్తైన ప్రక్రియ జరిగింది. మరి బ్రహ్మం నుండి సృష్టి వెలువడింది. ఆయన మొట్టమొదట సనక సనందన సనత్కుమార సనత్సుజాతులని నలుగురిని సృష్టించాడు. ఆ నలుగురిని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చెయ్యండి అని వాళ్ళకి ఆదేశం ఇచ్చాడు. బిడ్డల్ని కనండి, సృష్టిని వ్యాపింపజేయమని చెప్పాడు. వాళ్ళు అన్నారు, మేము ప్రవృత్తి మార్గంలో వెళ్ళం, ఆ మార్గం మాకు అక్కర్లేదు,
మేము సృష్టి చెయ్యము అన్నారు. మేము శ్రీహరి పాదాలనే చేరిపోతాము అన్నారు. వారు ఎప్పుడూ 5 ఏళ్ల వయసుతో చిన్న పిల్లల్లా బట్టలు విప్పుకొని ఎప్పుడూ ధ్యానం చేస్తూ శ్రీహరి వైపు వెళ్ళిపోయారు వాళ్ళు నలుగురు. బ్రహ్మగారి కోపం వచ్చింది. కోపంతో తన భృకుటి ముడివేశాడు. అందులో నుంచి నీలలోహితుడు అనే పేరు గల రుద్రుడు పుట్టాడు. వాడు క్రిందపడి ఏడవటం మొదలెట్టాడు. అప్పుడు బ్రహ్మగారు వాణ్ణి ఏడవకు అన్నారు. అప్పుడు ఆ రుద్రుడు నేను ఎక్కడుండాలి, ఏం చెయ్యాలి అని బ్రహ్మగారిని అడిగాడు. ఇక్కడ మీరు ఒక విషయం మనం గమనించాల్సింది ఉంది. ఇక్కడ సృష్టి సంకల్పంలోంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఉన్న సృష్టి మిథున సృష్టి, అంటే స్త్రీ పురుష మైథనం చేత సృష్టి జరుగుతోంది కదా. మరి కానీ అప్పుడు జరిగిన సృష్టి కేవలం ఈశ్వర సంకల్పం చేత మాత్రమే జరిగింది. అది ఈశ్వర సృష్టి. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నువ్వు పుడుతూనే ఏడ్చావు కాబట్టి నిన్ను రుద్రుడు అంటారు అని చెప్పి రుద్రుడికి 8 రూపాలని, అంటే 8 మంది భార్యల్ని ఇచ్చి నువ్వు అలా ఉండి సృష్టి చెయ్యి అని ఆ రుద్రుడికి చెప్పారు. అప్పుడు ఆయన కొన్ని గణాలని సృష్టించాడు రుద్రుడు. ఆ గణాలు అక్కడ ఉన్న వాళ్ళని తినివేయటం మొదలుపెట్టారు. బ్రహ్మగారు రుద్రుడిని పిలిచి ఇక నువ్వేమీ సృష్టి చెయ్యొద్దు, కేవలం తపస్సు చేసుకుంటూ ఉండమని చెప్పాడనమాట. అంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు రుద్రుడు. మళ్ళీ బ్రహ్మగారు ఆలోచిస్తూ కూర్చున్నారు. అలా ఆలోచిస్తుంటే ఆయన శరీర భాగాల నుండి రకరకాల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలో నుంచి నారద మహర్షి బయటికి వచ్చారు. వీపులోంచి అధర్మం వచ్చింది. వీపులో నుంచి వెనక నుంచి అధర్మంలో నుంచి మృత్యువు వచ్చింది. ముందు భాగంలో నుంచి ధర్మం వచ్చింది. అప్పుడు బ్రహ్మగారు ఇలా నేను సంకల్ప వికల్పాలు చేస్తే ఎంత సృష్టి చేస్తాను అనుకున్నారు. ఒక్కొక్కసారి సృష్టి చేసే వాళ్ళ యందు కూడా మోహం కలుగుతుంది. బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించి ఆ స్త్రీ యందు మోహాన్ని పొందాడు. అప్పుడు ఋషులు మీరు సృష్టించిన స్త్రీ యందు మీకు మోహం ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ఆయన ఇది సృష్టికి ఉండే లక్షణం కాబట్టి ఏ శరీరంతో అలా మోహాన్ని పొందానో ఆ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని ఆ శరీరాన్ని వదిలిపెట్టేశారు బ్రహ్మగారు. ఆ శరీరం పొగమంచు అయిపోయింది. మనకి రోజు కళ్ళకి అడ్డంగా వచ్చే పొగమంచు ఆ బ్రహ్మగారు వదిలిపెట్టేసిన శరీరం అని ఇప్పుడు మనకి అర్థమవుతుంది. తరువాత బ్రహ్మగారు మైథన సృష్టి చెయ్యాలి అనుకుని తన శరీరంలో నుంచే 2 సృష్టించారు. ఒకటి స్త్రీ, ఇంకొకటి పురుషుడు. అలా సృష్టించి వీళ్ళ యందు వ్యామోహాన్ని ఏర్పాటు చేస్తాను, అప్పుడు ధర్మబద్ధమై ప్రజా సృష్టి జరుగుతుంది అన్నాడు. అలా మొట్టమొదట సృష్టించిన వాళ్ళలో మొట్టమొదట పుట్టినవాడు స్వయంభువ మనువు. ఆయన భార్య పేరు శతరూప. వీరిద్దరూ పుట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, కొడుకు తండ్రిని సంతోషపెట్టాలి కదా, మరి నేను చెప్పిన మాట చెయ్యి, నువ్వు సృష్టి చెయ్యి అన్నారు. అంటే స్వయంభవ మనువు 5 బిడ్డల్ని కన్నాడు. కానీ వచ్చి తండ్రికి తాను 5 బిడ్డలను కనినట్లుగా చెప్పాడు. వాళ్ళు ఎవరు అని అడిగారు బ్రహ్మగారు. ఆయన తన బిడ్డల పేర్లు చెప్పారు. ఏం పేర్లు చెప్పారో మనం తెలుసుకుందాం. ఒక ఆయన పేరు ప్రియవ్రతుడు, 2వ కుమారుని పేరు ఉత్తానపాదుడు, ఒక కుమార్తె పేరు అకూతి, మరొక కుమార్తె పేరు ప్రసూతి, 3వ కుమార్తె పేరు దేవహూతి అని 5 బిడ్డల పేర్లు. 5 బిడ్డల్ని కన్నాను, ఇప్పుడు వాళ్ళ 5 పేర్లు చెప్పాను. ఈ 5 బిడ్డల్ని కన్నాను, ఇప్పుడు నన్ను ఏం చెయ్యను అని తండ్రిని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మగారు అంటారు,
శ్రీహరిని సంకీర్తన చేస్తూ యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ సమస్త ప్రాణుల్ని రక్షిస్తూ పరిపాలన చెయ్యవలసింది అని చెప్పారు ఆయన. అప్పుడు ఆయన, నాన్నగారు అలా పరిపాలించడానికి భూమి ఎక్కడుందండి అని అడిగాడు. మీరు సృష్టి తామరగా ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ భూమి ప్రళయంలో వచ్చిన సముద్ర జలాల్లో పడిపోయి రసతలానికి వెళ్ళిపోయింది. పాతాళ లోకంలో ఉన్న ఆ భూమిని పైకి తీసుకువస్తే ప్రాణులన్నీ భూమి మీదకి చేరుతాయి. అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దీన్ని పరిపాలించడానికి అనుకూల్యం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఆ భూగోళాన్ని పైకెత్తండి అన్నాడు. ఆ భూమిని ఎలా పైకెత్తడమా అని ఆలోచించారు బ్రహ్మగారు. ఈయన సంకల్పం చేయగానే వెనక నుండి చేయిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఇన్నిగా ఆయన్ని సృష్టించిన ఆయన ఉన్నాడు. వీటన్నిటిని నడిపిస్తున్న బ్రహ్మగారి ద్వారా ఇవన్నీ నడిపిస్తున్నటువంటి ఆయన పైన ఉన్నాడు. మరి ఇన్నిగా వస్తున్నాడు, ఇన్ని రూపాలుగా వచ్చింది ఆయన యొక్క సంకల్పము అంశే. ఆయన ఇప్పుడు బ్రహ్మగారి ముక్కులో నుంచి ఊడి క్రింద పడ్డాడు. నాసిక రంధ్రాల్లో నుంచి చిన్న వరాహమూర్తి ఒకటి కింద పడింది. ఆ వరాహం దంశాలతో అంటే కూరలతో పెద్ద కొండ అంత అయిపోవటం మొదలుపెట్టింది. అది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయటం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న ఋషులందరూ దానికేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళకు అర్థమైంది, స్వామి సంకల్పాన్ని అనుసరించి భూగోళాన్ని పైకెత్తడానికి ఎవరు మొట్టమొదటి నుండి చివరి వరకు ఉంటున్నాడో అటువంటి ఈశ్వరుడు వచ్చాడు అని అనుకున్నారు. అంటే పరమాత్మ మొదటి అవతారము వచ్చింది అని మనకి ఇప్పుడు తెలియజేశారు. ఇది యజ్ఞవరాహంగా వచ్చింది. వచ్చి అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి దూకింది. అది భూమి కోసం మూపు పెట్టి వెతుకుతోంది. అలా వెతకటంలో దాని ముఖం నిండా నీళ్లు అంటుకుపోయినాయి. అప్పుడు అది తన ముఖాన్ని పైకి తెచ్చి విదిలించింది. విదిలిస్తే అప్పుడు ఋషులందరూ యజుస్సామ వేదాలతో స్తోత్రం చేస్తూ ఆ నీళ్లు మీద పడేటట్లుగా నిలబడ్డారు. ఈ కంటికి గోచరమని వాడు రక్షించటం కోసమని ఇప్పుడు ఒక విచిత్రమైన మూర్తిగా వచ్చి నీటితో తడిసిన దేహంలో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు. దీన్ని విన్నప్పుడు విదురుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. దానికి జవాబుగా యజ్ఞవరాహం వచ్చినప్పుడు ఈయన ఎంత గొప్ప మూర్తియో అంత గొప్ప రాక్షసుడు ఒకడు నీళ్లలో నుంచి వచ్చాడు. వచ్చి యజ్ఞవరాహమూర్తి మీద కలయబడ్డాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ యజ్ఞవరాహమూర్తిని స్తోత్రం చేస్తున్నారు. ఆయన ఆ రాక్షసుని చంపి అవతల పడేశాడు అని ఆయన చెప్పాడు. ఆ వచ్చిన వాడెవడు, ఎందుకు ఆయన వచ్చాడు? అందరూ నమస్కరిస్తుంటే వాడొక్కడు యుద్ధం చేయటానికి ఏంటి, ఎందుకు వచ్చాడు, ఎందుకు యుద్ధం చేస్తున్నాడు, దానికి సంబంధించిన కథని చెప్పవలసింది అని పరీక్షిత్తు అడిగాడు. అందుకు సమాధానంగా శుకుల వారు చెప్పటం ప్రారంభించారు. మరి ఈ సృష్టి నారాయణుడు సృష్టి బ్రహ్మగారితో మొదలెట్టాడు. ఆ బ్రహ్మ నుంచి ఎలా ఏ రకంగా సృష్టి వచ్చింది, మరి పరిపాలించమంటే భూమి ఏది అంటే ఆ భూమిని ఉద్ధరించటానికి పరమాత్మ వరాహ రూపంలో రావటం, భూమిని ఉద్ధరించటం, ఇవన్నీ కూడా మనం చక్కగా ఈ భాగంలో మనకి అన్నీ కూడా చక్కగా చెప్పారు. మరి ఆ వరాహమూర్తి రాక్షసుని చంపేశాడు. కానీ ఆ రాక్షసుడు వచ్చింది ఎవరు అనే ఎందుకు వచ్చాడు, అందరూ స్తోత్రం చేస్తుంటే ఆ ఒక్క రాక్షసుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు యుద్ధం చేశాడు అనే విషయాన్ని మనం రేపు ఆయన శుకుల వారు పరీక్షిత్ అడిగాడు.
మరి చెప్పే సమాధానాన్ని రేపు 24వ భాగంలో మనం అందరం చక్కగా విని చక్కని స్థితిని, అంటే పరమాత్మ భాగవతం వింటుంటే మనస్సు దానిలో భగవంతుల్లో లీనమైపోతుంది. అటువంటి స్థితే ఎప్పుడు కూడా మానవుడికి ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఏ క్షణంలో మృత్యువు వెన్నంటి ఉంటుంది అంటారు. అలా ఏ క్షణంలో ఆ మృత్యువు కబళిస్తుందో తెలియదు కనుక ఎప్పుడూ భగవంతుని మనసులో నింపుకుని స్మరిస్తూ ఆ స్మరించేటప్పుడు ఉండేటువంటి ఆనందం అది చెబితే తెలియదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. అందుకే భాగవతం వినాలి, బాగుపడాలి, భగవంతుని చేరాలి అని చెప్తారు. అటువంటి భాగవతాన్ని మన సుకృతం చేత మనకు భగవంతుడు అందించాడు, మనం అందుకుంటున్నాము. అందరము కూడా అదృష్టవంతులము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం.